హలో హలో సార్. అమ్మా, నేను వాసా లక్ష్మణ. చెప్పండి చెప్పు. ఏ ఆ సమస్య ఇప్పుడు జనవరి మన దగ్గరకు వచ్చింది. దాదాపు నా 5-6 సంవత్సరాల కెరియర్లో ఇట్లా సమస్య పరిష్కారం కానీ సమస్య మీద ఒకటే కనిపిస్తుంది. అసలు ఏంది అక్కడ పద్మశాల నాయకులు ఏమంటున్నారు అక్కడ? పద్మశాల ఇంటింటి పోయినాం, అధ్యక్షుని దగ్గర పోయినాం, ఉపాధ్యక్షుల దగ్గర పోయినాం, అందరు పోయినాం. ఏ కులము పద్మశాల సంఘము మాకు పట్టించుకుంటలేదు, సౌకర్యం చేస్తలేదు మాకు. అమ్మా ఆ? అమ్మా చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు, చేస్తలేరు. మా పరిస్థితి ఏంది మరి? ఇంత వరదాకా పోయింది, ఇంత గట్టి దాకా పోయిందంటే మరి ఈ పరిస్థితి ఏంది మరి? ఆ మరి ఎట్లా చేయాలి మరి? ఏమి కథ? మున్సిపాలిటీ ఆఫీస్ కాబట్టి కరెంట్ ఆఫీస్ కాబట్టి కలెక్టర్ ఆఫీస్ కు ఇట్లా మమ్మల్ని 5 నెలల నుంచి ఇబ్బంది అంటే ఇబ్బంది పెడుతున్నారు. మరి ఒక్క కుల బంధు కూడా మరి ఒక్కరన్నా కూడా మేము పోయినా కూడా ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటలేదు. భువనగిరి పద్మశాలి లేరా? ఉన్నారు, పద్మశాలు ఉన్నారు. ఆయన ఎవరు బింగు భిక్షపతుడు, ఆయన దగ్గర పోయినా ఆయన సప్లై చేస్తాడు, ఫోన్ చేసి ఎత్తుతలేడు. ఆ, ఇక్కడ ఎవరు బడుగు నరసింహ ఉన్నాడు, బడుగు శంకర్ ఉన్నాడు, మన కులపద్ వాళ్ళు అమృత ఆంజనేయులు ఉన్నాడు. ఆ, ఆ అమ్మా మొన్న కూడా సంఘం కూడా లెటర్ ఇచ్చినాము. ఇంతవరకు ఫోన్ చేస్తే కూడా ఆయన రెస్పాండ్ లేదు. అమ్మా వస్తారు చెప్తారు, ఏం మాట్లాడుతూ వెళ్ళడు మాట్లాడతామని అంటున్నారు. ఈ కులం వల్ల మొత్తం అంతా మా పద్మశాల సంఘం మొత్తం ఒక్కరు కూడా మేము చెప్పినా కూడా మా బాధ పట్టించుకుంటారు. మరి మా బాధ ఏడి పోతే సౌకర్యం అవుతుంది? ఇప్పుడు సమస్య ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చేసుకున్న తప్పు ఇంట్లో సాయం చేసుకున్న అంతే కదా, కదా సమస్య కదా. ఇంట్లో సాయం చేసుకున్నందుకే గింత సౌండ్. మరి మాకు కులము మరి సంఘము మాకు సౌకరించేది సంఘం ఉండి ఎందుకు? అమ్మా అమ్మా కుల బంధువులు అన్నదే మాకు మాకు సంఘం ఉండి మాకు ఏమిటికి లేదు కదా. మా బాధ పరిష్కరించేందుకు మాకు ఎందుకు సంఘం ఉండి ఎందుకు మాకు? అమ్మా భువనగిరిలో అమ్మా అమ్మా ఇంటి దగ్గర పోయినా కూడా మీరు ఇంటి దగ్గర పోయినా ఇంకా 4 గంటల రాపు 5 గంటల రాపు అంటే మా ముక్కు తిప్పలు పెడుతున్నారు. 5 నెలల నుంచి ముక్కు తిప్పలు పెడుతున్నారు. మరి ఎట్లా పరిష్కారము? ఎక్కడ పోతే దొరుకుతుంది మాకు ఈ దారి? అమ్మా అమ్మా పాడభయం సరిగా అంటే మాకు పాడభయం ఉంది. మా 3 పోరగాళ్ళు ఉన్నారు. 6 సంవత్సరాలు 8 ఏళ్ల నుంచి మేము ఉన్నాము. 8 సంవత్సరాలు 7 ఏళ్ళు మేము సాంచ పెట్టుకొని నడిపేవాళ్ళం. ఇప్పుడు సాంచే ఇప్పుడు ఇంట్లో సాంచే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అవుతుంది. 2019లో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడే ఇబ్బంది అమ్మా. కరెంట్ ఆఫీస్ వాళ్ళు మరి మేము పోయినాము, పర్మిషన్ తెచ్చుకుని లేడీ వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, ఓకే అని సంతకం పెట్టుకుంది. మరి కరెంట్ ఎందుకు ఇచ్చారు మాకు? ఇప్పుడు సాంచ కోసం కరెంట్ మీటర్ ఉందా? ఉన్నది. మరి ఉన్న వాళ్ళు ఇంకేం ఇబ్బంది అమ్మా? సప్లిమెంటర్ ఉంది మాకు. మరి ఎందుకు ఇచ్చారు వాళ్ళు? గవర్నమెంట్ మాకు ఎందుకు ఇచ్చిర్రు? అక్కడే సరే నేను అక్కడ ఏడీ దృష్టికి తీసుకెళ్తా. సరే అక్కడ ఏం తీసుకుంటారు? సరే మంత్రి తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళిన గతంలో సమస్య. ఆయనకు కూడా పత్రం ఇస్తే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే ఇంట్లో ఎన్ని మేము తిరగాలి. మాకు మీరు- తిండి లేక టీకాలు అమ్మా, లేక అమ్మా, 2 నెలల నుంచి పని బంద్ అవుతుంది. అమ్మ ఆ మధ్యలో మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు వచ్చినప్పుడు మీరు ఒక వినతిపత్రం ఇచ్చినట్టు అయింది కదా, ఇచ్చిందా? ఏమన్నాడు ఆయన మంత్రి? ఏమన్నా ఏది మన ఏడి చెప్తాను అన్నాడు. కథ ఇంతవరకు మాకు సమాధానమే లేదు. ఇప్పుడు మీరు చేసిన తప్పు ఏంటో సాన్ చేసుకోవడం. సాయం చేసుకో తప్పు. ఇదే పెద్ద మరి పని చేసుకున్నా, ఇంకేం పని చేస్తున్నా? దొంగ లెక్కన పెట్టుకున్నావు నువ్వు, దొంగదారి లెక్కన పెట్టుకున్నావే నువ్వు, దొంగ లెక్కన పెట్టుకున్నావు అని అన్నాడు. దొంగ ఎట్లా పెట్టుకున్నావు? బాగా ఎత్తుకొని అడుకుంటున్నాం మేము. ఇంకా దొంగతనం చేసి కష్టం చేసుకొని బతుకుతున్నాం. బిచ్చం అడుకోమంటావు అడగకపోయినావు? సాంచ తీసి బిచ్చం అడుకోమంటావు అడగకపోయినావు? ఇక మరి కాదు, మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం కదా, ఇంకా దొంగతనం మీద చేస్తలేం కదా, ఒక దోపిడీ చేస్తలేం కదా, రెక్కరిగా కష్టం చేసుకొని బతుకుతున్నాం. నేను కంటం చుడతా, ఆయన సాంజ నడతాడు. ఇంకా అంతకన్నా బతుకుదేరు ఎక్కడ? మరి ఒక్కరు చేస్తాం, అందరం తింటాము. మా బతుకుదేరు ఎక్కడ? మరి ఎక్కడ పోవాలి? ఈ సొల్యూషన్ ఎక్కడ పోయి దొరుకుతుంది మాకు? ఎక్కడ మాకు అర్థం అవుతలేదు మరి. ఇప్పుడు అమ్మ అక్కడ ఇప్పుడు మీ దగ్గర సంఘం పెద్దగా ఉంది, అర్బన్ కాలనీ. అది అర్బన్ కాలనీకి వస్తుంది. అర్బన్ కాలనీ వార్డు మెంబర్ అంతా 12. అమృత ఆంజనేయులు సరే అధ్యక్షులు ఎవరైనా కానీ సంఘం అయితే పట్టించుకోవాలి కదా మిమ్మల్ని. సంఘం పట్టించుకుంటారు మాది. ఇక ఆయనకే మొత్తం ఫుల్ సపోర్ట్, ఆయనకే ఏడు పోయినా ఆయనకే సపోర్ట్. సంఘం ఏమంటారు? సంఘం నాయకులు ఏమంటున్నారు? కాళ్ళు మరి ఏం కాళ్ళు మొక్కవలసి వస్తుంది మేము పద్మశాల సంఘానికి. ఫుల్ సపోర్ట్ ఆయనకే ఉన్నారు, మాకు లేరు. ఇక మరి మేము ఎక్కడ పోతే సొల్యూషన్ దొరుకుతుంది మాకు? ఇక ఇరుబద్దాక రాజకీయ కానీ మొత్తం పేరు మొత్తం బయట పెట్టినాము. ఆయన ఏమని అంటాడు ప్రాణాలతో, మాకు ప్రాణ భయమే ఉంది అంటాడు అంతే. ఇంతవరకు ఎందుకంటే మేము ఆయనకు భయపడి మేము తిరిగినాము. ఎందుకంటే ఇక మొత్తం మా పాలన మీదకి వచ్చింది. ఇక ఉంటది సాంచ పోతుంది కానీ ఇక మొత్తం మా పాలన కానీ పాలనలే మిగిలినాయి. తీస్తే పాలన తీయదు. ఇక ఓ పేరాలు ఉంటది. ఇక మరి అదేం లేదు కానీ అక్కడ సంఘ నాయకులు కూడా ఏం చేస్తున్నారు నేను చూస్తాము ఒకసారి. అందరికి మంచిగా ఆ ఖాళీ మొత్తం మంచిగా ఉన్నాం. ఇప్పుడు అమ్మ ఇప్పుడు సాంచెలు ఇప్పుడు మీరు ఒకరే ఆ ఏరియాకి సాంచె మీరు ఒకరే వేసుకున్నారా? ఇంకా మిగతా సాంచెలు వేసుకున్నారా? అవతల కాళ్ళు ఉంది 2 సాంచెలు ఒక ఆమెకు. అంటే ఇప్పుడు ఇంట్లో సాంచె చేసుకుంటే మీరు చేసిన తప్పు అంతే కదా? మేము ఇంట్లో సాయం చేసుకో తప్పు.
రాజపేట కాడ లేవా సాంచాలు ఉన్నాయి, రాజపేట కాడ లేవా, ఏ అందరి అన్న బాగా చెప్తా సాంచలు మీరే కదా అందరు వేసుకోవాలి. మరి నాకు ఎందుకంటే ఈ 4-5 ఏళ్ళ నుంచి చాలా సమస్యలు మా దగ్గరకు వచ్చినాయి, కానీ ఇది ఒక్కటి సమస్య అయితే లేదు. సరే నేను అక్కడ సంఘ నాయకులు ఏందనేది కూడా నల్లగొండ కాడ లేవా, రాజపేట కాడ లేవా, రాజపేట కాడ లేవా, రేణుగుడ కాడ లేవా, ఇప్పుడు అవతల కాడ 2 సాంచాలు ఉన్నాయి, ఒక జోడ వేసుకుంది ఒక ఆమె, పోచమ్మ గుడి కాడ ఉన్నాయి, ఆడున్నాయి. మరి అంతా ఉన్నది అంతా పట్టుకు మా ఇంటి మీద అంత కక్ష ఎందుకు? సరే సరే అమ్మా, నేను అక్కడ సంఘ అక్కడ నేను అధ్యక్షుల వారు కూడా ఫోన్ చేసి చూద్దాం ఒకసారి అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇంత నరకం అయితే ఏడ చూడలేదు, ఇంత సొల్యూషన్ దొరికితే మాకు ఎక్కడ పోతే సొల్యూషన్ దొరుకుతుంది మరి మాకు అర్థం అయితే లేదు. ఇక సరే సరే అమ్మా, ఇప్పుడు మీరు లైవ్లు ఉన్నారమ్మా? సరే నేను లైవ్లు ఉన్నారు, నేను దీని విషయం చెప్తామా నేను. సరే సరే అమ్మా, నమస్తే సార్.